మరి మొదటి యోహానులో ఉంటుంది, మనమందరిలో అభిషేకం ఉంచాడంట. ఈ అభిషేకము మనకి అన్నిటినీ బోధిస్తుందంట. దిస్ అనాయింటింగ్ విల్ టీచర్స్ ఆల్ థింగ్స్. అందుకనే మీకు తాత ముత్తాతలు కానీ బంధువులు కానీ ఎవరు బోధించినా బోధించకపోయినా మీరు కొంత సమయము దేవునిలో గడిపి ఆ ప్రశ్న అడిగి వదిలేస్తే వెంటనే రాకపోవచ్చు. కొన్ని 10, 15, 20 సంవత్సరాల ముందు వచ్చిన డౌట్లు 10 సంవత్సరాల తర్వాత క్లియర్ అయ్యాయి, 20 సంవత్సరాల తర్వాత క్లియర్ అయ్యాయి. ఒక్కొక్కసారి వెంటనే క్లియర్ చేస్తాడు దేవుడు. ఓకే, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన క్లియర్ చేస్తాడు. చూద్దాం ఒకసారి. మొదటి యోహానులో ఒక వచనం ఉంటుంది, అండ్ ద అనాయింటింగ్ టీచర్స్ ఆల్ థింగ్స్. మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు? అభిషక్తులు. అయితే మనము ఒక్కొక్కసారి అంత విశ్లేషణగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకుంటే మంచిది, మోసపోకుండా ఉంటాం. ఇంతకుముందు జనాలు ఏమనుకునేవారు? పరిశుద్ధాత్మ ఉంది అంటే భాషలతో మాట్లాడితేనే ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అవతల వ్యక్తి మీద తల చేయి వాడుతున్న పడిపోతేనే పవర్ ఉన్నట్టు. అంటే ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే ఓకే, ఒకవేళ తెలియకపోతే నీవు మోకరించి ఉపవాసం ఉండో నీ దేవుణ్ణి అడిగి నువ్వు తెలుసుకోవచ్చు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఓకే, కానీ అలా వదలకూడదు. మనము మన తర్వాత తరాలకు మనం బోధించాలా లేదా? బైబిల్లో ఉందా? మన దేవుడు చెప్పాడు, మీ తర్వాత మీ పిల్లలకి మీరు బోధించాలి, గుమ్మాల మీద రాయాలి, మెళ్ళలో కట్టుకోవాలి, కంఠభూషణంగా చేతులకు రాయాలి, మీ పిల్లలకి వాక్యాన్ని వెళ్ళాలి అని దేవుడు ఒక రీతిగా అబ్రహాముని ఆశీర్వదించింది కూడా. ఎందుకు? తన తర్వాత తన తరాలకు విశ్వాసంలో ఎదగాలని ఆజ్ఞాపించేవాడు అబ్రహాము. అందుకే కేవలం అబ్రహాము దేవుడు అనిపించుకోలేదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనిపించుకున్నాడు. తరతరాలు నువ్వు ఈ నిజమైన విశ్వాసాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ఓకే, నీ పిల్లలు చెప్పపోయినా నిన్ను బ్లెస్ చేస్తాడు, కానీ తర్వాత అబ్రహాములాగా ఆశీర్వదించాలంటే నీ తర్వాత నీ పిల్లల్లో కూడా నీకన్నా గొప్ప విశ్వాసం వారిలో ఉండాలని నువ్వు ప్రార్థించాలి. సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు అందరి పట్ల అసూయ పడతారు అందరూ, కానీ పిల్లల పట్ల అసూయ పడరు. నా పిల్లలు నాకంటే గొప్ప వాళ్ళని కోరుకుంటారు. జలస్, ఈగో, బ్రదర్స్ మధ్య. అందుకే కొడుకు కూతురు అనేది ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. అప్పుడు దాకా నీకు జలస్, ఈగో, నేనే గ్రేట్ అంతా మొత్తం పోతుంది. నీకు కొడుకు కూతురు పుడితే అప్పుడు నీకు ప్రేమ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. దెన్ యూ విల్ నో ద లవ్. అప్పుడు దాకా తను ద్వేషించేవాడివి నీ కొడుకు కోసం ఏమన్నా చేస్తావు, ఆ కూతురు కోసం ఏమన్నా చేస్తావు. రైట్, ఈ దేవుడు మనకు అన్ని బయలుపరుస్తాడు అంటున్నాడు అనమాట. ద అనాయింటింగ్ టీచర్స్ us all things. 1 John 2:20. మొదటి యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదు. చూడండి, కొంతమంది చదువుతారు, చదివి వాళ్ళు సైంటిస్టులు అవుతారు. ఆ సైంటిస్ట్ అయ్యే జ్ఞానం నీకు ఉంది, నువ్వు చదవలేదు. తండ్రి చనిపోయాడు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తలు విడిపోయారు, ఏదో వచ్చి నువ్వు చదువుకోలేదు. అంటే నీకు కూడా ఉంది, కానీ నీకు అవకాశం లేదు, పెట్టుబడి లేదు, మంచి బ్యాక్గ్రౌండ్ లేదు. ఉంటే నీకు బాగుండేది. అయితే అందరూ అభిషేకం పొందినవారే, అందరూ అన్నిటినీ తెలుసుకునే అవకాశము ఉంది. అందుకే నీవు కొంత రీసెర్చ్ చేయాలా. ఎందుకు చదువుకో పెడతారు, లేకపోతే ఏది పడితే దమ్మేస్తాం, ఏది పడితే దమ్మేసి ఈజీగా మోసపోతాం. కాబట్టి అయినా మోసపోతూ ఉంటాం. అందుకని అట్లీస్ట్ కొన్ని విషయాల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం కోసం తల్లిదండ్రులు చదువుకు ప్రాధాన్యత ఇస్తారు. చదువుతాం, తెలుసుకుంటాం. వివిల్నో ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏంటి, డబ్బులు ఎలా దాచుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఎక్స్పైరీ డేట్, ఇది తినొచ్చా తినకూడదా, ఇది ఎక్స్పైరీ అయిపోయింది, ఇది డూప్లికేట్, దీనికి కోడ్ లేదు. సో సమ్ ఎడ్యుకేషన్ విల్ ప్రిజర్వ్ యూ. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పడిపోవడం వల్ల ఆ వ్యక్తిలో ఉండే శక్తి దేవునిది కాదా? లెట్స్ బిగిన్ దిస్. న్యాయాధిపతులు 14:6. జడ్జెస్ చాప్టర్ 14:6. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు దాన్ని చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇది ఒక్క మాట చూసి చెప్పగలరా ఎవరిని చీల్చారు? కొంచెం ముందు నుంచి చూద్దాం. 4. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడును అన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా
అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఒక మాట చూద్దాం, వర్స్ 6లో. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ మైటిలీ అపాన్ హిమ్. ఇప్పుడు ఇక్కడ దురాత్మ గురించి రాస్తున్నారా, దేవునాత్మ గురించి రాస్తున్నారా? ఒకవేళ తర్వాత సంసోను పరిశుద్ధంగా ఉన్నా పడిపోయినా ఇది మారుతుందా, మారిపోతుందా? ఇది ఎక్కితే బైబిల్ 90% వచ్చేసినట్టే మీకు. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయింది. రైట్. నెక్స్ట్ అదే 14వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. రైట్. ఇక్కడ ఎంతమందిని చంపాడంటే సంసోను? 30. సాధారణంగా వీడియోలో సంసోన్ని చాలా కండల గంటలు అన్నీ చూపించి, కానీ సంసోన్కి అంత సీన్ లేదు. మామూలు మనిషి, అతనికి కండలు లేవు, మామూలు మనిషే. కానీ దేవుని ఆత్మ వస్తే ఆ కండలు కలిగిన వాళ్ళందరినీ చెదగొట్టేయగలడు. కాబట్టి అతని బలం ఏంటి? దేవుని యొక్క ఆత్మ. సో యెహోవా ఆత్మ అతని మీదకి మరల రాగా అంటే సామాన్యుడు. ఇప్పుడు మీలో ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్. కానీ యెహోవా ఆత్మ వచ్చింది అనుకోండి, ఈ స్తంభాలన్నీ ఇలా లాక్కెళ్ళిపోగలడు, ఎంత పడిపోతుంది. గాడ్ స్పిరిట్ క్యాన్ కమ్, హీ క్యాన్ డూ దాట్. యూ డోంట్ నీడ్ టు థింక్ దట్ శాంసన్ ఈజ్ పవర్ఫుల్. ఇక్కడ చూస్తే రెండోసారి కూడా ఎవరు వచ్చారంట? అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్ అండ్ హీ కిల్డ్ 30 men of them. ఇక్కడ మైథిలి అని కూడా ఉంటుంది. సరే, న్యాయాధిపతులు 15-14. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్షీలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అయితే సంసోను దెలీలాతోటి ఉంటాడు. లెట్ us see న్యాయాధిపతులు 16కి వెళ్దాం. ఒకసారి మొదటి నుంచి చూద్దాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపదం అనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని, పట్టణపు తలుపులను చూడండి, గవునులు పెద్దగా ఉంటాయి. ఎంట్రన్స్ గేట్లు పట్టణానికి. ఇంటి గేట్లు వేరు, కాలనీ గేట్లు వేరు, పట్టణం గేట్లు వేరు. కాలనీకి కూడా పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. పట్టణం గేట్లు అంట పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. సామాన్యమైన సంసోనికి ఈ బలం ఎక్కడదే అంటే దాని ముందు ఒక మాట ఉంటుంది, యెహోవా ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందంట? బలముగా వచ్చింది. ఆ ముందు రోజు ఏం చేశాడు సంసోను? పాపంలో పడ్డాడు. దీనికి ముందు రోజు కూడా కాదు, దానికి ముందే. ఓకే, సో అతను పాపం చేశాడు కనుక అతని మీదకి దయ్యపాత్మ వచ్చిందా, దేవునాత్మ వచ్చిందా? యు గెటింగ్ ఇట్ నౌ హీ గాట్ ద గాడ్ స్పిరిట్ ఇన్ హిమ్. ఓకే, చల్లగా వెచ్చగా నిలువెచ్చగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. చల్లగాకి ఎవరిని ఇచ్చాను ఎగ్జాంపుల్? సిలువ మీద ఉండే దొంగకి ఇచ్చాను ఎగ్జాంపుల్. అయ్యా నేను పాపిని, నా వల్ల కాదు. యోహాను వెచ్చగా ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, అతన్ని ఆశీర్వదించాడు. నిలువెచ్చగా అంటే ఏంటి? ఓ పక్కన దేవునితో ఉన్నాడు, దేవుని దగ్గర డబ్బులు కొట్టేస్తున్నాడు. ఎవరు? యోధా ఇస్కరియోతు. సో దొంగని రక్షించాడు, చల్లగా ఉన్నవాడిని. యోహాన్ని కూడా గొప్ప శిష్యుడిగా చేసుకున్నాడు. నిలువెచ్చగా ఉన్నవాడిని ఏం చేశాడు? ఓకే, నా ఆ 7 సంఘాల గురించి నేను చెప్తున్నప్పుడు ఒక సంఘంతో ఆయన ఒక మాట చెప్తాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం, ఎందుకంటే ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్. ప్రకటన 2:14లో పర్గమోస్ అనే ఒక సంఘంతో ఆయన చెప్తున్నాడు. మీకు ఇంకొక మాట కూడా చెప్పాను నేను. దీనికి ముందు 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని. అంటే ఈ 7 సంఘాలని యేసు ప్రభు వారు దేంతో పట్టుకున్నారు? కుడి చేత్తో పట్టుకున్నారు. చదవమ్మా. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. అంటే ఈ సంఘాల్లో ఆయన సన్నిధి ఉందా లేదా? 7 దీపస్తంభాల మధ్య ఏం చేస్తున్నాడంట? ఆయన సంచరిస్తాడు. అంటే ఆయన పట్టుకున్నాడు, ఆయన సన్నిధి వారిలో ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఈ 3వ సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. చూద్దాం. దానికి ముందు ఎఫెస్సి, తర్వాత స్మిర్నా, తర్వాత చదువమ్మా. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ముందు పొగిడాడు. ఓకే, నీ ఓర్పు నీదంతా బాగానే ఉంది. మనుషుల్ని చంపేస్తున్నా, అక్కడ నా విశ్వాసులను చంపేస్తున్నా సరే మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. మార్టిర్స్ అంటారు, హతసాక్షులు. మరి హతసాక్షి ఒక వ్యక్తి నాకు తెలుసు, అంతిపాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు.
అయినా మీరు విశ్వాసాన్ని ఎవరో వదలకుండా గట్టిగా పట్టుకున్నారని ఓ పక్కన పొగిడి అంటే ఏంటి, సంఘాన్ని ఇంకా నేను కుడి చేత్తో పట్టుకున్నాను, మీ మధ్య సంచరిస్తున్నాను, అయితే మీలో ఒక పాపం ఉందంటున్నాడు. ఏంటి ఆ పాపం? చదువు 14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును. ఆగండి, ఏం చేస్తున్నారంట? జారత్వం అంటే ఏంటి? పాపం. అంటే వీళ్ళని ఇంకా పట్టుకున్నాడా లేదా? ఈ సంఘాన్ని పట్టుకునే ఉన్నాడు. సంచరిస్తున్నాడా? సంచరిస్తున్నాడు. విశ్వాసం ఉంది, కానీ వీళ్ళు ఏముంది? పాపము చేస్తున్నాడు, జారత్వం. అందుకే అంటున్నాడు, కొంత సమయం ఇస్తున్నాను, పశ్చాత్తాపడండి, లేకపోతే ఖడ్గముతో వచ్చి మిమ్మల్ని నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు అనమాట. సో 3వ సంఘం చూసారా? అంటే దేవుడు వదిలేశాడా? వెళ్ళిపోయాడా? నో, హీ స్టిల్ దేర్, ఈజ్ వార్నింగ్. సరే, 4వ సంఘానికి వెళ్దాం. ఈ సంఘం పేరు థియతైరా అని ఉంది. ఈ సంఘాన్ని కూడా పొగుడుతాడు. మీరు బాగున్నారు, మీ విశ్వాసం చాలా గట్టిగా పట్టుకున్నారు. ఎఫ్ఎస్సి సంఘంలోనేమో మొదటి ప్రేమ తగ్గిపోయింది, మీరు మొదటి ప్రేమ కంటే చివరిని ప్రేమ పెరిగింది, మీరు ఇంకా మీ కార్యాలు పెరిగాయి. అయితే మీరు ఒక పని చేస్తున్నారంట. ఏంటి ఆ పని? చూడండి 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు. ఆగండి, ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. I have few things against thee, because thou sufferest the woman Jezebel, which calleth herself a prophetess. ఇది స్త్రీ కాదు, ఒక ఆత్మ. ఏంటిది? ఒక ఆత్మ. మనం జెజబెల్ అంటే స్త్రీ అనుకుంటాం. జెజబెల్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిట్. అది పురుషుల మీద ఉండొచ్చు, స్త్రీల మీద ఉండొచ్చు, ఎవరి మీదన్నా ఉండొచ్చు. ఇట్స్ అ స్పిరిట్ హీస్ టాకింగ్ అబౌట్, ఎ ఫాల్స్ పొజెస్డ్ స్పిరిట్. యెజబెల్ అనే ఆమెను ఉన్నెత్తున్నావు. టీచ్ అండ్ సెడ్యూస్ మై సర్వెంట్స్ టు కమిట్ ఫార్నికేషన్. సెడ్యూస్ మై సర్వెంట్స్ అంటే ఏంటి తెలుగులో? నా బోధకుడు అంటే యేసయ్య యొక్క బోధకుడు. ఇఫ్ జీసస్ ఈజ్ టెల్లింగ్ మై సర్వెంట్, దట్ మీన్స్ హీ ఈజ్ ఏ సర్వెంట్ ఆఫ్ జీసస్. హీ కుడ్ బి ఎ ప్రాఫెట్, ప్రీస్ట్, అపోస్టల్, టీచర్, డీకాన్, ఇవాంజలిస్ట్, ఎనీబడి. హీ ఈజ్ ఎ సర్వెంట్. మరి ఈ సంఘాన్ని దేవుడు పట్టుకున్నాడా? కుడి చేతితోటి పట్టుకున్నాడా? ఇంకా ఆయన సన్నిధి ఉందా? ఇంకా సంఘంలో రోగుల మీద చేతులు వేస్తే అద్భుతాలు జరుగుతున్నాయా? ఇంకా సంఘంలో పరిశుద్ధత గురించి బోధిస్తున్నారా? బోధిస్తున్నారు. సంఘంలో ప్రవచనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇందులో చూస్తే ఈ 2 సంఘాల్లో మనం చూస్తే, మరి థియతైరా సంఘము, పర్గమో, ఈ 2 సంఘాల్లో దేవుడు ఇంకా పట్టుకునే ఉన్నాడు, సన్నిధి ఉంది. అయితే ఇంకోటి కూడా ఉంది అందులో. ఏముంది 2 మరి ఏళ్ల మధ్య ఉన్నది సైతాని సన్నిధా, దేవుని సన్నిధా? అయితే దీని ముందు సంఘానికి, థియతైరా సంఘానికి, పర్గమో సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు. 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసి. త్వరగా మారు, నేను పరిశుద్ధుడు, నా సన్నిధి పరిశుద్ధమైంది, నువ్వు త్వరగా మారాలని చెప్తున్నాడు. అయితే ఈ థియతైరా సంఘానికి ఏం చెప్తున్నాడో చూద్దాం. 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ. అంటే సమయం ఇచ్చాడంటే మారు మనసు పొందడానికి. అంటే వీళ్ళు స్టేజ్ ఎక్కి వాక్యం ప్రకటిస్తున్నారా లేదా? పరిశుద్ధంగా ఉండాలని సంఘానికి చెప్తున్నారా లేదా? నువ్వు నీతిగా ఉండాలని సంఘానికి చెప్తున్నారా లేదా? వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారా లేదా? అద్భుతాలు చేస్తున్నారా లేదా? అయితే వీళ్ళకి ఏమంటున్నాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిందని, కానీ అది జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. సరే, మారు మనసు పొందలేదు కనుక ఏం చేస్తాడు దేవుడు? ఆ సంఘాన్ని వెచ్చగా నేను, చల్లగా నేను, లేకపోతే యోధేశ్వరలాగా ఏం చేశాడు? ఉమ్మి వేశాడు. అయితే దాన్ని పట్టుకొని, ఒకవేళ అందులో కొంతమంది పరిశుద్ధంగా ఉండి వాళ్ళు వెళ్ళి వేరే సంఘాలు పెట్టుకున్నారు, అమ్మో ఈ సేవకుడు ఇలా తప్పుదోక నడిపించాడు అని. ఇప్పుడు వాళ్ళు కరెక్టా తప్ప? వాళ్ళు వెళ్ళిపోయి నిజంగా స్వచ్ఛంగా జీవిస్తూ పరిశుద్ధంగా వాళ్ళ సంఘాలను నడిపిస్తున్నారు పరిశుద్ధాత్మ శక్తితోటి. అయితే ఇప్పుడు ఈ పర్గమో సంఘం నుంచి ఒక 6 సంఘాలు, ఈ థియతైరా నుంచి 6 వెళ్ళిపోయారు శిష్యులు. అబ్బో మనకి ఎందుకు వద్దు, మనం డైరెక్ట్గా దేవుడి నుంచి మనం వేరుగా పెట్టుకొని వేరుగా నడిపిద్దాం, వీళ్ళంతా పడిపోయారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అయితే ఈ 2 సంఘాల యొక్క గురువులు పడిపోయారు కనుక ఈ 6 12 మంది శిష్యులు చక్కగా జీవిస్తున్న వాళ్ళు తప్ప కరెక్టా? వాళ్ళ ఆత్మ దురాత్మ, సైతానాత్మ, దేవునాత్మ. ఒకవేళ వీళ్ళు మారలేదని ఈ 2 సంఘాల యొక్క సేవకులను దేవుడు విడిచిపెట్టేశాడు. మేబీ వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, మేబీ దే హావ్ డైడ్, వీ డోంట్ నో. పాపం వల్ల వచ్చి జీతము మరణం. దే మస్ట్ హావ్ డైడ్. దేవుడు టైం ఇచ్చాడా లేదా వాళ్ళకి?
I have chose to teach this. This is very powerful wisdom. This yet it is simple and truth. ఇందులోని విశేషమా? కానీ మీరు చదవరు కదా, వాళ్ళు చెప్పిందంతా కొట్టుకుపోతారు. మెజారిటీ ఎవరికి ఓట్లు పడితే వాళ్ళు చలో. ఈజ్ సంబడి గెటింగ్ సమ్ విజ్డమ్, లెర్నింగ్ సంథింగ్? కాబట్టి పడిపోయిన వ్యక్తిని నువ్వు సైతాను, ఇతను సైతాన్ అద్భుతాలు, ఇతని జీవితం అలాంటిది, ఇతను అబద్ధ ప్రవక్త. యూ సీ పీపుల్ జస్ట్ యూజ్ రాంగ్ వర్డ్స్. ఫాల్స్ ప్రాఫిట్, ఫాల్స్ టీచర్, ఫాల్స్ చర్చ్. మరి దేవుడు వాడికి వార్నింగ్ ఇస్తున్నప్పుడు, వాళ్ళ పాపంలో ఉన్నప్పుడు ఇంకా పట్టుకొని ఉన్నాడా లేదా సంఘాలని? ఏ చేత్తో పట్టుకున్నాడు? ఈ చెడ్డ సంఘాలని ఎడం చేత్తో పట్టుకున్నాడా? నేను సంచరించిన బయటికి వెళ్ళిపోయాడా? అపవాది నువ్వు పో అన్నాడా? ఎవరు సంచరిస్తున్నారు? ఆయనే సంచరిస్తున్నాడు. ఈజ్ సంబడి గెటింగ్ సమ్ విజ్డమ్? యూ కెనాట్ హైడ్ దిస్. దిస్ ఇస్ జస్ట్ ద స్క్రిప్చర్. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక 10 మంది శిష్యుల్లోనూ ఉన్నట్టున్నారు. ఎవ్రీబడి ఈజ్ అనాయింటెడ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ రైజ్ అప్ అండ్ గ్రో. మీరే కాదు, పక్కింటి రోజుల్లో ఒకవేళ నీ భర్త తప్పు చేసిన, నీ సంఘం రేపు పొద్దున్న నీ సహోదరుడు, నువ్వు విశ్వాస సహోదరుడు తప్పు చేస్తే వీడికి దురాత్మ పట్టింది, దురాత్మ పడిపోయి వదిలేయకూడదు. ఎంతమందికి అర్థమైంది? నేను చాలాసార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒక తల్లి ఎలాగా తన కుమారుడు పాపం చేస్తూ తప్పు చేస్తున్నా అతన్ని కవర్ చేస్తూ అలాగని చెప్పి పాపాన్ని ఎంకరేజ్ చేస్తుందా? అరే ఇలా ఉండకూడదమ్మా, ఇలా చేయాలా, ఇలా చేయాలని శాశక్తంగా ప్రయత్నించి వాడిని తిట్టి కొట్టి తండ్రి చోటు చెప్పి డిసిప్లిన్ పెట్టి టీచర్కి చెప్పి రచరచ చేసి వాడిని సెట్ చేస్తుంది. అవునా కదా? ఎవరిని వస్తేనేమో మా కొడుకు మంచాడండి అంటది. అలాగే దేవుడు కూడా తన ప్రీతి మంత్రులు అంటాడు, లోపలేమో నీకు అన్ని వార్నింగ్లు ఇచ్చి రకరకాలుగా అన్ని బాధలు, కష్టాలు, రోగాలు పులిసైపోతూ ఉంటుంది. ఆ తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ అయింది. అసూయతోటి, సకజ్ఞానంతో ఏం మాట్లాడతారో జనాలకు తెలియదు. వాళ్ళు చేసిన తప్పులు ప్రూఫ్ అని నేను అన్నాను, నాకు తెలియదు. అందుకే నేను డైరెక్ట్ ఎందులో చెప్తున్నాను. కానీ ఇది అందరికీ వర్తిస్తుంది. పక్కన చెప్పి నీకు కూడా వర్తిస్తుంది అనండి. ఇది నీ వ్యక్తిగత జీవితానికి వర్తిస్తుంది. అలాగని నేను తప్పు చేసిన ఇంకా సన్నిధి ఉందని ఇంకా తప్పు చేయక. అర్థమైందా? ఇట్స్ డేంజరస్. చల్లగానే ఉండాలా? అయ్యా నువ్వు నాకు కావాలి, నేను ఏం చేయలేను. దేవుడు రక్షిస్తాడు. నాకు నువ్వే కావాలా? ఎస్ రా, నా గుండెల మీద అనుకో, నా తల్లి నీకు అప్పగిస్తా, నాతోనే ఉండు, నిన్ను బలపరుస్తా, నీ బలహీనతని నేను తీసేస్తా, నేను కూడా నిన్ను ప్రేమిస్తా. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించుకుని కృప మాకు ఇచ్చావయ్యా. ఎవరైతే ఈరోజు ఇంకా అనారోగ్యంతో ఉన్నారో నూతన సంవత్సరంలో, ఇదిగో ఇప్పుడే ఆ క్యాన్సర్ వ్యాధిని ముట్టండి. హీల్ దట్ క్యాన్సర్. ఎటువంటి క్యాన్సర్ కణములున్నా, వికలాంగులున్నా, ఆయా గుడ్డివారున్నా, మరణకరమైన రోగాలున్నా ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. ఆస్తమా, ఇస్నోఫీలియా, పైల్స్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, వెన్ను నొప్పి, నరముల నొప్పి, వ్యాధి, జీర్ణశక్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, పిల్లలు లేని వారికి పిల్లలు, లార్డ్ హీల్ దెమ్ నౌ యెహోవా రాఫా. నీవు ఇంకా స్వస్థపరుస్తున్నావు నాయన, నీ శక్తి ఇంకా ఉంది. యు ఆర్ హియర్, లెట్ యువర్ పవర్ విజిట్ యువర్ పీపుల్ నౌ. ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, మీ భయంకరమైన సమస్యలు, చనిపోతే బాగుండుకునేటువంటి సమస్యలు గొప్ప సాక్ష్యాలుగా మారునుగాక. ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆరంభించిన దేవుడు కొనసాగించి ఘనముగా ముగిస్తాడు. గాడ్ ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. సంబడి సే మై గాడ్ ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. ఘనమైన సాక్ష్యాలు వారికి దయచేసి అబ్రహాములాగా ఆశీర్వదించి అందరినీ నూతన సంవత్సర సామర్థ్యముతో, నూతన సంవత్సరం, నూతన అభిషేకం, నూతన సామర్థ్యముతో వారిని నింపి నడిపించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.